మనం తరచుగా మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తుంటాం. గతంలో నేను అలా చేసుండాల్సింది కాదు. రేపు నా పరిస్థితి ఏమవుతుందో అని మదనపడతాం. గతాన్ని మార్చలేవు. భవిష్యత్తును పూర్తిగా ఊహించలేవు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. నువ్వు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టు. మిగిలినవి కాలానికి వదిలేయి. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా వందల సార్లు ఆలోచిస్తాం. దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అతిగా విశ్లేషించడం వల్ల మెదడు అలసిపోతుంది తప్ప పరిష్కారం దొరకదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచించడం మాని, ఈ పరిస్థితి నుండి నేను బయటపడటం ఎలా అని ఆలోచించు. ప్రశ్న మారితే వచ్చే సమాధానం కూడా మారుతుంది. సమస్య గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది. ఆలోచనలు సుడిగుండంలా చుట్టుముట్టినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని గాలి పీల్చుకో. నీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించు. పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా కాసేపు నడవడం వంటివి చెయ్యి. నీ ఆలోచనలను ఒక డైరీలో రాయి. పేపర్ మీద పెట్టినప్పుడు నీ భయాలు ఎంత చిన్నవో నీకే అర్థమవుతుంది. జీవితం అంటే ఆలోచించడం కాదు, జీవితం అంటే జీవించడం. సముద్రపు అలలను మనం ఆపలేం, కానీ వాటిపై ఎలా ప్రయాణం చేయాలో నేర్చుకోవచ్చు. నీ ఆలోచనలు నిన్ను శాసించకూడదు. నువ్వే నీ ఆలోచనలను శాసించాలి. రేపటి గురించి భయపడకు. నిన్నటి గురించి బాధపడకు. ఈరోజు, ఈ నిమిషం నీది. ధైర్యంగా అడుగు, ముందుకు వేయి. అతిగా ఆలోచించడం ఆపి పని చేయడం మొదలుపెట్టు.